సో ఈ చీర 20 ఏళ్ల క్రితంది. మురార్లు ఓకే అంతే. పైన ఒక ఫైల్ వేసేస్తాను. మురారి హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనాలా. ఈ వీడియో మొన్న మంగళవారము హనుమత్ జయంతి రోజు తీసిందండి. ఈ ఉద్దులైతే మధ్యాహ్నం నానబెట్టేశాను, పొట్టుతో ఉన్నవి. ఆఫీస్ పని నుంచి లేచి వచ్చేటప్పటికి 6 అయిపోయింది సాయంత్రము. ఇంకా ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేస్తున్నాను. మామూలుగా కొంచెమే అయితే మిక్సీ పట్టేస్తాను, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని గ్రైండర్లో వేద్దాము అని. ఇంతకీ చెప్పలేదు కదా, హనుమంతుడికి వడమాల చేసుకెళ్దాము అని. మామూలుగా అయితే కౌంట్ ఉంటుంది కదా, 11, 21, 108 అలాగా. సో 108 వడలతో వడమాల చేసుకెళ్ళాలి అని, అందుకే ఇంత క్వాంటిటీ పప్పు నానబెట్టాను. ఎందుకంటే 108 వడలకు ఎంత నానబెట్టాలో మనకు తెలియదు కదండి ఎస్టిమేషను. సో కొంచెం ఎక్కువే నానబెట్టాను. మేము జర్మనీలో ఉన్నప్పుడైతే ఇండియా వెళ్ళినప్పుడల్లా హనుమంతుడికి వడమాల వేసేదాన్ని నేను. తిరుపతిలో మాకు బైపాస్ రోడ్డు పక్కనే ఆనుకొనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో అక్కడ వడమాల వేసేదాన్ని. చాలా పెద్ద విగ్రహంలేండి. స్వామి గుడి అయితే మేము 10th ఇంటర్ చదివేటప్పుడు కట్టించిందండి, పురాతనమైనది అయితే కాదు, కానీ జమ్మి చెట్టు అన్నీ ఉంటాయి. అదేంటో యుఎస్ వచ్చిన తర్వాత నుంచి ఇండియా వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను, కానీ కుదరట్లేదు. ఎందుకంటే ఎటో ఒకటి తిరుగుతూనే ఉంటాము. గుళ్ళు అని తిరుత్తణి, కంచి, ఇంకా చుట్టుపక్కల ఉండే కాణిపాకము, ఇంకా ఆబ్వియస్లీ కొండ ఎట్సెట్రా, అండ్ బంధువుల ఊర్లకి, నేటివ్ విలేజెస్కి అలాగే వెళ్తూ ఉంటామా. అలాగా కుదరట్లేదు. పైగా లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అయితే వారణాసి ట్రిప్ వెళ్ళాం కదా, 1 వీక్ అక్కడ బ్లాక్ అయిపోయింది. అందుకే అసలు గుర్తే ఉండదు. ఎప్పుడు వచ్చేసిన తర్వాత మళ్ళా అనుకుంటాను, అరే ఈసారి కూడా వెళ్ళలేదే అని. సరే ఇంకా ఇలా ఇండియా వెళ్ళినప్పుడే వేయాలి అంటే కుదరదు మనకు అని చెప్పి, ఎలాగో హనుమత్ జయంతికి మనం ఇక్కడే వేసేద్దాము అంటే, నేనైతే మొక్కోలేదు ఆ వడమాల వేయాలి అని, కాకపోతే అనుకున్నాను. ఇంకా అనుకున్నాక వేయకపోతే ఇంకా అదేదో ఫీలింగ్ లాగా ఉంటుంది కదా, సో ఇంకా వేసేద్దాము, ఇండియాకి వెళ్ళినప్పుడే అనుకుంటే వర్కౌట్ అవ్వట్లేదు అని. వర్కింగ్ డే, పైగా 108 వడ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అనే థాట్ వచ్చింది. కానీ మా వారు కూడా ఉన్నారు, తను బిగ్గెస్ట్ హెల్ప్ అనమాట. అలాగా పాసిబుల్ అయిపోయింది. గ్రైండర్లో రుబ్బేటప్పుడు ఏమైందంటే అది ఒక వాయికి ఎక్కువ, 2 వాయిలకి తక్కువ అయింది. సో ఏం చేశానంటే మొత్తం వేసేసి రుబ్బేసి హాఫ్ ఇంకా కొంచెం పక్కన తీసి పెట్టేసుకున్నాను. తర్వాత అది మొత్తం అయిపోయాక తర్వాత పక్కన తీసి పెట్టుకున్నది కూడా యాడ్ చేసి రుబ్బేసి అలాగా చేశాను అనమాట, విడతల వారీగా. ఆల్రెడీ అయిపోయిన బ్యాటర్తోనే ఇంకా వడలు కానిచ్చేసేద్దాము. ఇంకా మిగతా అది రుబ్బుతూ ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే అసలే 108 చేయాలి కదా, టైం పడుతుంది కదా అని. ఉద్దిపప్పు బ్యాటర్ని మాత్రం బాగా చేత్తో బీట్ చేయాలండి. బీట్ చేస్తేనే అంత ఫ్లఫీగా వస్తుంది. సో నేను వడల పిండిలో ఏం వేయలేదండి, బేసిక్గా రుబ్బేటప్పుడు కూడా ఏం వేయలేదు. ఇంకా పిండి రుబ్బిన తర్వాత దాంట్లోకి మిరియాల పొడి అండ్ సాల్ట్ మాత్రమే వేసాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా చేస్తారు కదా, సో నేను అథెంటిక్గా మిరియాల పొడి మాత్రమే వేసాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా వడలేయడం మొదలెట్టాను. నేను కొన్ని గారెలు వేయడం మొదలెట్టాక ఇంకా మా వారు వచ్చారన్నమాట. తను కంటిన్యూ చేస్తాను, ఈ లోపల నాకు పూజ రూమ్లో ఏమన్నా ఉంటే అది చూసుకోమని చెప్పి. టు బి హానెస్ట్, ఈ బ్యాటరు 108 వడలకు సరిపోతుందా లేదా అన్న ఫీలింగ్ మాత్రం ఉన్నింది త్రూ అవుట్. అందుకే వడలు వేసేటప్పుడు చిన్నవి వేయాలా, పెద్దవి వేయాలా, రకరకాల థాట్స్ వచ్చాయి. తర్వాత మా వారు కంటిన్యూ చేశారు అని చెప్పాను కదా, ఆయన ఏంటంటే తను ఎక్కువ తట్టి వేయడం అన్నమాట. ఎందుకంటే గట్టిగా ఉంటుంది అని, మనం కొంచెం ఉబ్బుగా వేస్తేనే ఫ్లఫీగా ఉంటుంది అని. సో అలాగే కంటిన్యూ చేసాము. కొంచెం తట్టామనుకోండి వెడల్పుగా వస్తుంది. ఇట్ లుక్స్ బిగ్గర్ సైజ్ కదా.
సో మేమేమనుకున్నామంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అని చెప్పి ఇంకా కంటిన్యూ అయిపోయాము. మీరు గమనించినట్టయితే నేను ఎప్పుడు గానుగ నూనె, అది కూడా పీనట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇలా పెడతాను ఇక్కడ. ఇవాళ గుడికి ఈ చీర కట్టుకెళ్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ శారీ హ్యాజ్ ఎ స్టోరీ అంటారు కదా, అలాగా ఈ చీరకు కూడా ఒక స్టోరీ ఉంది. ఏదన్నా సింపుల్ చీర కట్టుకెళ్ళిపోదామని, అంటే పట్టు చీర అలాంటిది కాకుండా ఏదన్నా క్యాజువల్ లాగా కట్టుకెళ్దామని. సో ఈ చీర 20 ఏళ్ల క్రితంది. అంటే పెళ్ళికి అమ్మ వాళ్ళు పట్టు చీరలు కొనిస్తారు కదా, అలాగా నాకు దాదాపు ఒక 10-15 పట్టు చీరలు కొనిచ్చారులేండి. మా పెళ్ళికి కంచిలో షాపింగ్ చేశాము. నేను ఎప్పుడన్నా నా శారీ కలెక్షన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకో కొంచెం క్రింజీగా ఫీల్ అవుతున్నాను, బట్ ఎప్పుడో త్వరలో ట్రై చేస్తానండి అట్లీస్ట్. సో అలాగా పట్టు చీరలు కాకుండా కొన్ని సాదా చీరలు కూడా పెడతారు కదా, క్యాజువల్ వేర్ లాగా. సో అలాగా పెట్టిన చీర ఇది. మనం కట్టుకుంటామా పాడా, ఐ మీన్ అట్లీస్ట్ బయట దేశాల్లో ఉండే వాళ్ళకి ఇలాగా కట్టుకోవడానికి కుదరదు కదా. ఇలాగా బయట వచ్చేసిన వాళ్ళకి ఎవ్రీడే అంటే అస్సలు ఇంపాసిబుల్ కదా. సో అలాగా ఈ చీర ఐకానిక్ శారీ లాగా మిగిలిపోయింది. ఇది వన్ ఆఫ్ ద శారీ. అలా మిగిలిపోయినవి చాలా ఉన్నాయిలేండి. ఇంకా అప్పుడప్పుడు అట్లీస్ట్ చిన్న చిన్న పండుగల కన్నా కట్టుకుందాం అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో. ఈ చీర కట్టి నేను, మీరు నమ్ముతారో లేదో, 15 సంవత్సరాలు అయిందండి. జర్మనీలో కట్టుకున్నానన్నమాట ఏదో పండక్కి. 15 సంవత్సరాలు అయింది. దాని తర్వాత ఇంకా ఇవాళ కట్టుకోవాలనుకుంటున్నాను. 20 ఏళ్ల క్రితం శారీ, 15 సంవత్సరాలైంది నేను కట్టుకొని. అసలు శారీస్ గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదండి. ఏదో బేసిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది అంతే. సో నేను అనుకోవడం ఇదేదో జార్జెట్ శారీ అంటారు చూడండి, అలాంటి శారీ అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. కలర్ కాంబినేషను భలే ఉంటుంది కదా, టిపికల్ కలర్ కాంబినేషన్ ఇది. అప్పుడు ఏదో షాప్‌కి తీసుకెళ్ళి ఏదో కొన్ని కొనుక్కోమంటే ఏందో ఓకే ఈ కలర్ బాగుంది స్ట్రైకింగ్‌గా. అప్పుడే మనకి ఎంత నాలెడ్జ్ ఉంటదండి. అంత నాలెడ్జ్ ఉండదు, ఎక్స్‌పీరియన్స్ ఉండదు కదా. బట్ ఇప్పటికి కూడా నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట. సో ఇది శారీ అండ్ ఇది పళ్ళు అనమాట. అప్పుడు జాకెట్లు ఉండేవి కాదు కదా చీరలకు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అందుకని ఇంకా మ్యాచింగ్ జాకెట్ ఏదో కుట్టించారు, ఐ మీన్ కుట్టుకున్నాను. ఇదే మీరు చూసారంటే జాకెట్టు అప్పటి స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ మధ్య మా వదిన వాళ్ళ అమ్మగారు లాస్ట్ ఇయర్ వచ్చున్నారులేండి యూఎస్కి. అప్పుడు ఒక చీర కట్టుకున్నాను ఇలాగే ఓల్డ్ శారీ. అప్పుడు ఆ జాకెట్ చూసి ఓ ఇది అప్పటి స్టైల్ స్టిచ్చింగ్ కదా, ఆవిడికి స్టిచ్చింగ్ వచ్చు. చూసి అప్పటి స్టైల్ స్టిచ్చింగ్ కదా అని భలే గుర్తుపట్టారు. చూడండి అప్పుడు కానీ నేను అబ్జర్వ్ చేయలేదు, స్టిచ్చింగ్ కూడా చేంజ్ అయింది చూడండి అప్పటికి ఇప్పటికి అని. సో ఇందులో ఆల్రెడీ 2 కుట్లు విప్పాలండి, విప్పితే కానీ పట్టలేదు నాకు. బట్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కట్టుకున్నాక ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇదేదో పెద్ద పట్టు చీర డిజైనర్ శారీనే కాదు, చాలా సింపుల్ క్యాజువల్ వేర్ శారీ, జార్జెట్ శారీ అనుకుంటున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్తో. సో ఈ శారీ ఇండియా నుంచి జర్మనీకి వెళ్ళి జర్మనీ నుంచి యూఎస్కి వచ్చిందనమాట. ఇంకా పూజ రూమ్కి అయితే వచ్చేసాను. దీపం వెలిగించిన తర్వాత గుర్తొచ్చింది నేను కొత్త పూలు పెట్టలేదు అని. అప్పుడు పూలు పెడుతున్నాను. అప్పటికే దాదాపు 7:30 అవుతుందన్నమాట. పక్క లేట్ అయిపోయింది అని దీపారాధనకు కూడా. అండ్ తర్వాత ఇంకా గుడికి వెళ్ళాలి కదా, వడలన్నీ ఫినిష్ అయిన తర్వాత మాల కట్టి వెళ్ళాలి. అదే అనిపించింది, వీకెండ్ అయి ఉంటే ఇంకో రకంగా ఉండేది కదా అని. కాకపోతే ఇంకా సమ్టైమ్స్ అంతే కదా. ఇవి స్టోర్లో కొనుక్కున్న మమ్స్ అండి. వాటితో పాటు మా బ్యాక్ యార్డ్లో బ్యాచిలర్స్ బటన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నేను మొన్న గార్డెన్ వీడియోలో కూడా చూపించాను. అవి ఉంటే కొన్ని ఫ్లవర్స్ అవి కూడా తీసుకొచ్చాను. మాకు ఇంకా చలి ఉంది కదా, ఇంకా ఏ ఫ్లవర్స్ కూడా ఇంకా రాలేదండి. ఇంకా అట్లీస్ట్ నెల పైనే పడుతుంది. కొన్ని చెట్లకైతే ఇంకా 2 నెలలు పడుతుంది ప్రాపర్గా, మందారాలకి వాటికి. సో నేను ఇక్కడ పూజ చేస్తున్నంతసేపు మా వారు వడల్ని హీస్ టేకింగ్ కేర్ అన్నమాట. తర్వాత నేను వెళ్ళి కంటిన్యూ చేశాను కాసేపు. ఇంకా తర్వాత మళ్ళీ నేను గారెలు కూర్చోడానికి షిఫ్ట్ అయ్యి మా వారు గారెలు వేయడం, ఇలాగా ఇద్దరం మార్చి చేసుకుంటూ ఉన్నాము.
ఎందుకంటే 108 వడలు అంటే దాదాపు 10 వాయిల్ కదండి, అంటే ఒకసారికి 10 వడలు వేయగలిగితే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొంచెం తక్కువే వేస్తాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పటము మురారి రూమ్లో ఉంటుంది యాక్చువల్గా. సో ఇంకా పూజకని తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడ చూస్తున్న పటం మా పూజ రూమ్లో ఉంటుంది ఎప్పుడు. మా వారిని మురారిని రమ్మని చెప్పి పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా కింద వచ్చి రిమైనింగ్ కంటిన్యూ చేస్తున్నాము. మామూలు నూలుకండ అయితే కష్టం అని చెప్పి ఇంకా జనపూరితో మాల కడుతున్నాము. సో అలాగా మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే 108 వడలు చేసాము. పిండి అయితే కొద్దిగా అయితే మిగిలింది. ఇంకా పార్లల్గానే మాల కట్టడం స్టార్ట్ చేసాము. సో డన్ చిన్న. ఓకే, ఇది ఇట్లా ప్లేట్లోనే తీసుకెళ్ళా. ట్రై చేస్తా ఫైల్. ఓకే అంతే, పైన ఒక ఫైల్ వేసేస్తాను. మురార్లు రెడీ, జాకెట్ వేసేసుకో. సో వాళ్ళ హనుమత్ జయంతి సాయిబాబా గుడికి వెళ్తున్నాము. సో అక్కడే హనుమత్ జయంతికి హనుమాన్ అభిషేకము అండ్ పూజ ఉంటుంది అక్కడ. సో అందుకే స్టార్ట్ అవుతున్నాము. దాదాపు 7:50 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. గుడికి చేరుకునేటప్పటికి 8. లాస్ట్ ట్యూస్డే శ్రీరామనవమి కదా, అప్పుడు వచ్చాము గుడికి. అంతకుముందు ట్యూస్డే ఉగాదికి రాలేకపోయాము. లక్కీగా ఈ ట్యూస్డే హనుమత్ జయంతికి రాగలిగాము. కార్లు చూడంగానే అర్థమైంది మోస్తరుగా ఉన్నారు జనాలు అని. మేము వెళ్ళేటప్పటికి అప్పటికే అభిషేకం అయ్యి పూజ స్టార్ట్ అయింది. ఇంకా మేము తీసుకెళ్ళిన వడమాల అయితే ఇచ్చేసామన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామికి అలంకరించేశారు. అప్పుడే చాలా సంతోషంగా హాయిగా నిండుగా అనిపించింది. ఆంజనేయ స్వామికి పూజలు అన్ని ఉపచారాలు అయ్యాక దర్శనానికి వదిలారన్నమాట. అప్పటికే బాబా ఆరతికి లేట్ అయిందని వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా సీతారాముల వారిని. మొన్న శనివారం కళ్యాణోత్సవం అయిందండి. ఇదిగో చూస్తున్నారు ఇదే మండపం. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ బయలుదేరాము. దాదాపు 9 అయిపోయింది. పైగా నెక్స్ట్ డే స్కూల్లో ఆఫీసులు ఉన్నాయి కదా, అందుకే ఫాస్ట్ గానే బయలుదేరిపోయాము ఇంటికి. ఇంకా డిన్నర్ అయిపోయాక కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా యాజ్ యూజువల్ హర్షి మిస్ అయింది ఈ పండుగకి కూడా, కానీ ఇంకెంత 1 వీక్లో వచ్చేస్తుంది. ఇంకా మెమరీస్ కోసం పిక్చర్స్ తప్పవు కదా, అండ్ ఆల్సో యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం కూడా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.